అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఇగోనుల్లా అదృష్టం అడ్డం తిరిగితే అట్టిపండు తిన్నా పండ్లిరుగుతాయి. ఇక గట్లనే ఉంది ఈ కథ కూడా. ప్రజలు దలుచుకుంటే సర్కార్లు ఊలిపోతాయి అనడానికి మరో నిదర్శనం గి నేపాల్. బగ్గా అవినీతి ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు ఎస్ఎం పైన బ్యాన్ విధించుడుతోనే నేపాల్ వాళ్ళ దాంట్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఎన్నుకున్న లీడర్లందరినీ రోడ్లపైన తన్నుకుంటా తరిమి కొడుతున్నారు. పిఎం కేపీ ఓలీ దుబాయ్ పారిపోయిండు. గతేడాది సరిగ్గా గిసొంటి పరిస్థితులే బంగ్లాదేశంలో కూడా కనిపించినాయి. ప్రజలు తిరుగుపడి చేసినారు. షేక్ హసీనా సర్కార్ మొత్తం కూలిపోయింది. ఆమె పారిపోయి ఇండియాకే వచ్చింది. నేపాల్లో కనీసం ప్రాణరక్షణ ఇప్పుడు కరువైంది. గంతేకాదు, నేపాల్ మాజీ ప్రధాని జులానాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పువెట్టిల్లట. గీ ఘటనల ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి మంటల్ల గాలి చచ్చిపోయిందట. పాపం చైనా సానుభూతి పరుడైన ఆయన పైన గతంలో అవినీతి ఆరోపణలు బగ్గనే వచ్చినాయి. అందుకే ఖనాల్ ఇంటిపైన గిసొంటి దాడికి తెగబడ్డరు. అటు మాజీ ప్రధాని కూడా ఎటో దుబాయ్ వారిపోయిందట. గిట్లా సర్కార్ని అవినీతి పరుణంగా చేసి ఎవరైతే ఈ లీడర్లు అందరు ఉన్నారో అవినీతి చేసినోళ్ళు వాళ్ళందరినీ తరిమి కొడతారట నేపాల్.